హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే రోటి పచ్చడి దోశ, ఇడ్లీ, చపాతీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది. అంతేకాదు అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన రోటి పచ్చడి మీరు కూడా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకి ఇంకా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇదే టమాటా రోటి పచ్చడి. కావాల్సిన పదార్థాలు: ఒక 2 పెద్ద సైజ్ ఎర్రగడ్డలు, ఒక 5-6 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 4 తెల్లవాయలు, అలాగే పోపు దినుసులు అన్నీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేసుకొని స్లో ఫ్లేమ్లోనే మంచిగా రోస్ట్ చేసుకోండి. స్పూన్తో తిప్పుతూ మాడిపోకుండా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, పచ్చిమిర్చి, పొట్టు తీసి పెట్టిన 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఒకసారి స్పూన్తో నీట్గా కలపండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. టొమాటోలు 2 చీలికలుగా చీల్చితే చాలు. ఇలా మెత్తగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకు వేసి స్పూన్తో కలుపుకోండి. కొత్తిమీర ప్లేస్లో పుదీనా అయినా వేసుకోవచ్చు. ఇంకా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నీట్గా ఉన్న రోల్లోకి ఇదంతా వేసుకొని కొద్దిగా వేసుకొని మెత్తగా అంతా దంచుకోండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకొని ఇప్పుడు దంచుకోండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. మీరు నార్మల్గా చేసుకునే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చట్నీ చేసుకుంటారు కదా, దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్పూన్తో అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే టమాటో పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.